అందరికీ నమస్కారం. నేను మీ వడ్లని ఆంజనేయులు, ఏలూరు జిల్లా కైగ్లూరు నియోజకవర్గం ముందునేపల్లి మండల జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక విచిత్రమైన ధోరణి నడుస్తుందండి. ఏంటంటే నేరం చేసేటప్పుడు లేదా నోటుకు వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడేటప్పుడు ఎటువంటి ఆధారం లేకుండా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటప్పుడు కులం అడ్డు రాదు, మతం అడ్డు రాదు, ప్రాంతీయం అడ్డు రాదు. అదే అతను చేసిన వ్యాఖ్యల వల్ల వ్యక్తిత్వ ఖననం జరిగితే దాని మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటే కులం అడ్డు వచ్చేస్తుంది, మతం అడ్డు వచ్చేస్తుంది, ప్రాంతీయత అడ్డొచ్చేస్తుంది. నిన్న తెలంగాణలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందండి. ఏంటది? ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారని, లేదా ఆయన మీద కేసులు పెడుతున్నారని ఒక మీడియా ఛానల్లో పనిచేసేటువంటి లేదా సోషల్ మీడియాలో పనిచేసేటువంటి జర్నలిస్టులు, అనలిస్టులు కొంతమంది రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ జరిగే సంభాషణ ఏంటండి? అందులో ఒక్కడన్నా జర్నలిస్ట్లా బిహేవ్ చేశాడండి. ఆ ప్రెస్ మీట్ చూస్తే, ఆ రౌండ్ టేబుల్ సమావేశం చూస్తే ఒక జర్నలిస్ట్కి ఉండాల్సిన లక్షణం ఒక్కడికైనా ఉందండి. వీళ్ళందరూ ఎక్కడ జర్నలిజం చదివారు? వీళ్ళు ఎక్కడ జర్నలిజం చదివి సొసైటీలో ఇలాంటి రెచ్చగొట్టే ధోరణిలో మాటలు మాట్లాడుతున్నారు? వీళ్ళు ప్రజల మధ్యన శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా వీళ్ళ ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు పచ్చి బూతులు, నోటికి అసలు ఏం మాట్లాడుతున్నారో ఏంటో అడ్డు అదుపు లేకుండా నోటికి వచ్చిన బూతులు. జర్నలిస్టులుగా ఉండాల్సిన ముఖ్య లక్షణం ఏంటండి? నోరు అదుపులో ఉండాలి, చెయ్యి అదుపులో ఉండాలి. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉండాలి, రాసేటప్పుడు చెయ్యి అదుపులో ఉండాలి. ఏదైనా ఒక వార్త రాసేటప్పుడు కానీ లేదా చెప్పేటప్పుడు కానీ అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత, 1-10 సార్లు దాన్ని ఆలోచించుకుని వాస్తవాలు ఎంతవరకు అని దాని మీద నిర్ధారణ తీసుకుని అప్పుడు టెలికాస్ట్ చేయాలి. వీళ్ళ ఇష్టానుసారంగా నోటుకు ఏదొస్తే అది వాగేసి దాన్ని ఖండిస్తే నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నాను అని ఒక మాట అనేసి సింపుల్గా. మన తెలంగాణలో జరిగింది ఏంటండి? తెలంగాణ పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గతంలో చేసిన ఒక స్కామ్ మీద ఒక టీవీ ఛానల్ పెడుతున్నానని సాధారణ ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ ఛానల్ని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అమ్మేసుకున్నందుకు ఎవరైతే ఫండ్స్ ఇచ్చారో ఆ ప్రజలు కేసు పెడితే ఆ కేసు గురించి విచారించడానికి పోలీసులు వెళ్తే దాన్ని ఆంధ్ర నుంచి పోలీసులు వచ్చేసారు అరెస్ట్ చేయడానికి. ఆ మాట ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పాడు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది అపార్థం చేసుకున్నారు. వాళ్ళు ఆంధ్ర పోలీసులు కాదు, నా మీద ఎలాంటి కేసు పెట్టలేదు, నా మీద కేసు పెడుతున్నట్టు ఎలాంటి నాకు వాట్సాప్లో కూడా ఏం సెండ్ చేయలేదు అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్తున్నాడు. వీళ్ళేం మాట్లాడుతున్నారని నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా. మళ్ళీ దీంట్లో ప్రాంతీయత భావన ఆంధ్ర తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు ఏం చేశారండి? మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా విభజన చట్టం పేరుతో ఆంధ్ర తెలంగాణని విభజించి ఒక శాసనసభ కూడా లేనటువంటి ఒక రాష్ట్రం కింద విడగొట్టి ఇంత దెబ్బ కొడితే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నోరు మూసుకుని ఎవరు ఏం మాట్లాడకుండా ఎవరి పనులు చేసుకుంటే మీరు ఇప్పటికీ ఆంధ్ర ప్రజలను తిడతారా? మీకెలా ప్రాంతీయత భావన మాకు లేదా? ఏం చేశారండి ఆంధ్ర వాళ్ళు మిమ్మల్ని? మీకెలా ప్రాంతీయత భావన మాకు లేదా? ఇవాళకి తెలంగాణ నుంచి విజయవాడకి స్పెషల్ ట్రైన్ వస్తుంది ఉద్యోగుల కోసం. ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రాలో ఉద్యోగాలు చేయట్లేదా? సోదరభావంతో ఉండేటి ప్రజల మధ్యన ఇలాంటి చిచ్చులు ఎందుకు పెడుతున్నారు మీరు? మీ స్వార్థ ప్రయోజనాల కోసం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రజల మధ్యన అలా చిచ్చు పెడతారా? అంటే మీకు వాక్ స్వేచ్ఛ ఉంది కదా అని, మీకు వాక్ స్వేచ్ఛ ఉంటుంది, మీరు వ్యక్తిత్వ ఖననం చేయొచ్చు, మీ మీద మేము ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదు, చట్టబద్ధంగా మేము కేసు పెట్టకూడదు. కేసు పెడితే ప్రాంతీయత భావన తెలంగాణ ఆంధ్ర వాడు ఎవడొస్తాడనండి? ఏం మాట్లాడి మీరేం మాట్లాడుతున్నారా? మీరు చదువుకున్న వాళ్ళని మీరు జర్నలిస్ట్లా? తీవ్రవాదుల కన్నా దారుణంగా మాట్లాడుతున్నారు మీరు. నేను అందరిని అంటలా, కొంతమంది జర్నలిస్టులు మాట్లాడే మాటలో నిన్న రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరైనా సరే చూడండి,
వాళ్ళ భాష, వాళ్ళు మాట్లాడే మాట, వాళ్ళ తీరు, వాళ్ళ ప్రవర్తన. మీరు జర్నలిస్టులా? మీ ఇష్టానికి మీరు ఏది మాట్లాడితే అది మాట్లాడేస్తారా? ముందు జాతి భావం కలిగి ఉండరా బాబు. ప్రజల్ని చక్కగా ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు భావం లేకుండా అందరూ కలిసి ఉన్నారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఆంధ్ర వాళ్ళు బతుకుతున్నారా? తమిళనాడు నుంచి వచ్చి బతికిన వాళ్ళు బతుకుతలేదా? రాజస్థాన్ నుంచి ఎంతమంది వచ్చి టీ స్టాల్ పెట్టుకున్నారు ఆంధ్రాలో? తమిళనాడు నుంచి వచ్చి ఎంతమంది బతుకుతున్నారు ఆంధ్రాలో? ఏ ఒక్కడైనా మాట్లాడతారా? తెలంగాణ నుంచి వచ్చి ఎంతమంది బతుకుతున్నారు ఆంధ్రాలో ఎవరైనా అంటారా? మీకులాగా మీరే బతకాలా? మీరు ఆ తెలంగాణ చుట్టూ గిర్రు గీసుకొని అక్కడే బతుకుతున్నారా? మీరు ఎవరు బయటికి వెళ్ళి బతకట్లేదా? ఆంధ్ర వాళ్ళు లేకుండా తెలంగాణ అభివృద్ధి ఎలా జరిగింది? చేతిలో మైక్ ఉంది కదా, స్టేజ్ మీద ఉన్నాం కదా అని మీ ఇష్టానుసారంగా మాట్లాడతారా? భారతదేశాన్ని ఎంతోమంది పరిపాలించారు. వాక్ స్వేచ్ఛ వందే మాత్రమని అరిస్తే 100 కరోనా కప్పులు తిన్న రోజుల నుంచి ఇవాళ ఎంతోమంది మహానుభావులు వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి మనకి స్వతంత్రం తెచ్చిపెడితే మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాల మధ్యన చిచ్చుపెట్టి, ప్రజల మధ్యన చిచ్చుపెట్టి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా మీరు ఇలా మాట్లాడతారా? ప్రొఫెసర్ నాగేశ్వరరావు తప్పు చేయలే అనుకుందాం, తప్పు చేయలేదు, తప్పు మాట్లాడలేదు అనుకుందాం. నీకు ఎవరు చెప్పారు? నువ్వు చెప్పొచ్చుగా. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షా గారితో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చెప్పారని ఆయన మీడియా సమావేశంలో చెప్పాడు. దాన్ని మేము చెప్పలేదని పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు దాన్ని ఖండించారు. నీకు ఎవరు చెప్పారు? అతను తీసుకొని చెప్పొచ్చుగా. జనసేన పార్టీ నుంచో, టీడీపీ నుంచో, బీజేపీ నుంచో ఎవరో ఒకరు ఒకవేళ ఆయన చెప్పుంటే, ఏమండి నాకు పలానా వ్యక్తి చెప్పాడు, పలానా ఎమ్మెల్యే చెప్పాడు, పలానా ఎంపీ చెప్పాడు, అందుకే నేను మాట్లాడాను, నువ్వే తప్పు చేయనప్పుడు నిరూపించుకోవచ్చుగా. నోరుంది కదా అని మీ ఇష్టానికి వాగేసి, మీకు వాక్ స్వేచ్ఛ ఉంది కదా అని అవతల వ్యక్తి యొక్క వ్యక్తిత్వ ఖననాన్ని చేసే స్వేచ్ఛ ఆవిడిచ్చాడు మీకు. నిజాలు చెప్పండి, నిజం చెప్పండి, జరిగిన వాస్తవాలు చెప్పండి. మీ టీఆర్పీ రేటింగ్ల కోసం, మీ సబ్స్క్రైబర్లు పెంచుకోవడం కోసం, మీ బొచ్చులో పడే 5 రూపాయలు డబ్బుల కోసం మీకన్నా బెచ్చగాళ్ళు అడుగు తినేవాళ్ళు మీకన్నా. సిగ్గు లేకుండా చెబుతున్నాడు మళ్ళీ. మొన్న నాకు సబ్స్క్రైబర్లు పెరిగారు, సబ్స్క్రైబర్లు పెంచుకోవడం కోసం ఓ పార్టీ అధ్యక్షుడిని, ఓ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కొన్న వ్యక్తిని నెక్స్ట్ వచ్చినట్టు మాట్లాడతావు, నోటికి వచ్చినట్టు. జై హింద్, జై జనసేన, జై భారత్, జై భీమ్.